తెలంగాణవాది మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు నేతలు. స్వరాష్ట్ర సాధనలో బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ ఊపిరి పోశారని, ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని దారపోశారన్నారు. తెలంగాణ పౌరులు బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు నేతలు. స్వరాష్ట్ర సాధనలో మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు సీఎం రేవంత్. తొలి మలిదశ రాష్ట్ర సాధన పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో బాపూజీ ఫోటోకు నివాళులర్పించారు సీఎం. ఉద్యమంలో కొండా లక్ష్మణ్ సేవలను గుర్తు చేసుకున్నారు. బతికున్నంత వరకు బలహీన వర్గాల కోసం పరితపించిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు రేవంత్. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కేబినెట్లో ఆమోదించినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాంధీభవన్లో బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి. 27న కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీభవన్లో మా చేనేత విభాగం పక్షాన ఘనంగా నివాళులర్పించినాం. రాబోయే 27వ తేదీకి నాడు కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ యూనివర్సిటీకి నిన్ననే క్యాబినెట్ లోపల వారి పేరు ఆమోదించే సందర్భంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా ఎవరు తెలంగాణ కోసం పోరాడినా లక్ష్మణ్ బాపూజీ అండగా ఉన్నారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. తనకంటూ ఒక చెరగాని ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు. తెలంగాణ కోసము అహర్నిశలు కృషి చేస్తూ ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒక సందర్భంలో మంత్రి పదవి రాజీనామా చేసినటువంటి త్యాగధనుడిగా ఇవాళ మన గుండెల్లో చిరస్థాయిగా మిగిలినటువంటి వ్యక్తి. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున మనస్ఫూర్తి నివాళులు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఊపిరి పోశారన్నారు. పదవులకు బాపూజీ వన్నె తెచ్చారని అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు లక్ష్మణ్. తెలంగాణ సాధన కోసము తొలి దశ మలిదశ ఉద్యమంలో తను పోషించిన పాత్ర మరువలేనిది. ఆనాడు స్వాతంత్రం కోసం కూడా ఏ రకంగా బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో తనదైనటువంటి పాత్రను నిర్వహించి విలువలతో కూడుకున్న రాజకీయాలకు పెట్టింది పేరంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ పౌర సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ఆయన ఆశయ సాధనకు బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాచిగూడలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సొంతింటిని టీఆర్ఎస్ పార్టీకి అంకితమివ్వడమే బాపూజీ దార్శనికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తోందని కొనియాడారు. మొదటి దశ ఇట్లా, రెండవ దశ ఇట్లా అని చెప్తే కన్విన్స్ అయ్యండి. చట్టసభలో రిజర్వేషన్ల మీద ఏ ప్రోగ్రాం అప్పుడే మేము 85-86 ప్రాంతంలో చట్టసభల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసాం. 95-94 అయితే విపరీతంగా ఉద్యమాలు చేసాం. ఆ కాలంలోనే ఆయన కన్విన్స్ అయ్యి నిజమే మీరు చెప్పింది, దీనికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్. ప్రజా ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ తన జీవితాన్ని ధారపోశారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. భారత స్వాతంత్ర పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శప్రాయులని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.